ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా! ఈరోజు వాక్య ధ్యానాంశంగా కీర్తనల గ్రంథము 23 కీర్తన 1వ అధ్యాయం ధ్యానం చేద్దామండి. మన ప్రభువైన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వాట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్ టు హిస్ పీపుల్. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన మనం గమనించాలి. దేవుడు మన కాపరిగా ఉన్నాడని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన బిడ్డవైతే దేవుడు మనకెప్పుడు ఆయన నీ కాపరిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, కాపరి ఏ విధంగా తన మందను కాస్తూ ఉన్నప్పుడు ఆ మందకి, ఆ గొర్రెలకి ఏమన్నా కానీ, వారికి దెబ్బ తగిలినా కానీ, వారికి బాధ శ్రమలు వచ్చినా కానీ వాటిని వాటిని తీసుకెళ్ళి వాటిని హాస్పిటల్ తీసుకెళ్ళి వాటిని బాగు చేస్తాడు, వాటిని ఆదుకుంటాడు. అలాగే దేవుడు కూడా ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మన కాపరిగా ఉన్నాడు కాబట్టి నీకేమాత్రం శ్రమలు, వ్యాధులు, బాధలు, దుఃఖానికి వచ్చినా కానీ ఆయన నువ్వు ప్రభువును యేసుక్రీస్తును మరకిస్తే ఆయన నీ మొరను ఆలకిస్తాడు. ఆయన ప్రభువారు యేసుక్రీస్తు చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వినన్నాడు. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి సమృద్ధిగా నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అర్పించినప్పుడు ఆయన నీ స్వరము వినేవాడుగా ఉంటాడు. దేవుడు ఆయన ఎప్పుడు కూడా మోగవాడు కాదు. తప్పకుండా నీ మొరను ఆలకించేసి ఆయనకి నీకు సమాధానం నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సంపూర్ణంగా విశ్వాసం కలిగి బిడ్డవు కాబట్టి దేవుడు మనకెప్పుడు కూడా నీ కాపరిగా ఉండి కాచి కాపాడి నీ జీవితాన్ని ఉన్న స్థానంలో మనకు ఉంచుతాడు. ఈ వాగ్దానం దేవుని బిడ్డ మీ జీవితాల్లో నెరవేర్చమని ఈరోజు అందరూ కూడా మీరు ఈ వాగ్దానాన్ని పట్టుకొని స్తుతించండి, గణపరచండి, కీర్తించండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్.